ఎప్పుడు స్టడీ వ్లాగ్స్ చేస్తూ చదువుకుంటూ ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే నేను అప్పుడప్పుడు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసుకోవడానికి ఇలా నాకు నచ్చిన ఆర్ట్ని అయితే వేస్తూ ఉంటాను. మండల ఆర్ట్లో కానీ లేకపోతే నాకు నచ్చిన ఏదైనా ఒక ఆర్ట్ని కానీ అయితే వేస్తాను. ఈసారి నా ఈస్టర్ అవుట్ఫిట్ని అయితే ఇలా మండల ఆర్ట్లో డ్రా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఒక అమ్మాయి ఇలా అవుట్ఫిట్ని డిజైన్ చేసుకొని అది వేసుకొని అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో నేనైతే ఈ ఆర్ట్లో చూపించాను. కొన్ని డ్రాయింగ్స్ కేవలం పెన్సిల్తో వేసే లైన్స్ మాత్రమే కాదండి, అవి ఒక మనసులో పుట్టిన డ్రీమ్స్ కూడా. ఈ పిక్చర్లో కనిపించే ఈ అమ్మాయి కేవలం ఒక స్కెచ్ కాదు, ఆమెలో నా ఇమాజినేషన్ ఉంది. ఈ అవుట్ఫిట్ కేవలం ఒక డ్రెస్ కాదు, నా క్రియేటివిటీకి ఒక బ్యూటిఫుల్ షేప్ అని చెప్పొచ్చు. ఒక సింపుల్ లైన్తో మొదలైన ఈ డిజైన్ కొంచెం కొంచెంగా ఒక స్టైల్గా మారింది. ఒక డిజైనర్కి ఫ్యాబ్రిక్ కేవలం క్లాతే కాదండి, అది ఒక బ్లాంక్ క్యాన్వాస్ లాంటిది. అందులో ఇమాజినేషన్ని వేసినప్పుడు అది ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్గా మారుతుంది. ఈ డ్రాయింగ్ కూడా అలానే మొదలైందండి. ఒక చిన్న థాట్ వచ్చింది, ఒక చిన్న ఐడియా వచ్చింది, కానీ ఆ ఐడియాలో చాలా ప్యాషన్ ఉంది. ప్రతి లైన్ వెనుక పేషెన్స్ ఉంది, ప్రతి కర్వ్ వెనుక క్రియేటివిటీ కూడా ఉంది, ప్రతి కలర్ వెనుక ఎమోషన్ ఉంది. సింపుల్గా కనిపించే ఈ అవుట్ఫిట్ నాకు మాత్రం చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది కేవలం ఫ్యాషన్ కాదు, నా పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్. ఫ్యాషన్ అంటే చాలామందికి ట్రెండ్స్ ఫాలో అవ్వటం, కానీ నాకు ఫ్యాషన్ అంటే నా ఇమాజినేషన్ని ప్రపంచానికి చూపించడం. ఈ పిక్చర్లో ఉన్న అమ్మాయి కాన్ఫిడెంట్గా నిలబడి ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్లో నా డ్రీమ్ ఉంది, ఆ స్టైల్లో నా క్రియేటివిటీ ఉంది, ఆ ఎలిగెన్స్లో నా విజన్ ఉంది. ఒక డిజైనర్కి ఒక స్కెచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే ఫ్యూచర్లో ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్గా మారే ఫస్ట్ స్టెప్. ఈ డ్రాయింగ్ కూడా అలా మొదలైంది. ఒక స్మాల్ ఇమాజినేషన్, కొంచెం క్రియేటివిటీ మరియు చాలా పేషెన్స్. కొన్నిసార్లు ఒక సింపుల్ స్కెచ్ కూడా ఒక పెద్ద డ్రీమ్స్కి బిగినింగ్ అవుతుంది. ఈ డిజైన్ కూడా అలాంటి ఒక డ్రీమ్. ఎప్పుడో ఒకరోజు ఈ స్కెచ్ లాంటి డిజైన్ రియల్ అవుట్ఫిట్గా మారి ఎవరో ఒక అమ్మాయి వేసుకుంటే ఆ అమ్మాయి మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకొని ఒక చిన్న స్మైల్ ఇస్తే అప్పుడే నాకు తెలుస్తుంది కదా ఈ డిజైన్ యొక్క వాల్యూ. ఎందుకంటే ఒక మంచి అవుట్ఫిట్ అందాన్ని మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. ఒక అమ్మాయి బ్యూటిఫుల్గా ఫీల్ అవ్వటానికి కొన్నిసార్లు ఒక మంచి అవుట్ఫిట్ చాలు. అందుకే నాకు డిజైన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక సింపుల్ స్కెచ్ కూడా ఎవరో ఒకరి హ్యాపీనెస్కి రీజన్ అవుతుంది. ఈ పిక్చర్లో కనిపించేది కేవలం ఒక డ్రాయింగ్ కాదు, ఇది నా ఇమాజినేషన్, క్రియేటివిటీ అండ్ ప్యాషన్, మరియు ఒక డిజైనర్గా నా డ్రీమ్ కూడా. అవుట్ఫిట్ని నేను ఇమాజిన్ చేసినప్పుడు నేను కేవలం డ్రెస్ గురించి ఆలోచించలేదు, దాన్ని వేసుకునే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో కూడా ఆలోచించాను. సింపుల్గా కనిపించవచ్చు, కానీ ఆమె లుక్స్ వెనుక ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.